గెలిపించుకుందనమాట. ఆంధ్రప్రదేశ్కి వీళ్ళ ద్వారా వచ్చే ఇది ఏదైనా ఉందా, ప్రత్యేక వరాలు తీసుకురావడం కానీ? మంత్రిగా ఏం శాఖ ఇస్తారో చూస్తే దాన్ని బట్టి ఉంటుంది. ఆ శాఖకి సంబంధించి ఏం తెస్తారు ఆంధ్రాకన్నది. ఎప్పటి నుంచో డిపెండబుల్ గవర్నమెంట్ కనుక వస్తే హోదా విషయంలో ఏం మాట్లాడతారు అనేది ఆ ప్రస్తావన ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందా? చూడాలి, అది రాబోయే రోజుల్లో వీళ్ళు అడుగుతారా లేదా అడగకుండా ఇస్తారు. ఇప్పుడు కొన్ని నేషనల్ ఇతను ఎవరు ఆదిత్య ఠాక్రే మొన్న ఒక రెచ్చగొట్టే స్టేట్మెంట్ ఇచ్చారు తెలివిగా. మీరు అంతర్లీనంగా బీహార్కి ఆంధ్రాకి ప్యాకేజ్ ఇచ్చేస్తున్నట్టు మాకు తెలిసింది, అది ఇచ్చేది ఏదో బహిరంగంగా ఇవ్వండి, 4 గదులు కూడల్లో కాదు అని. అంటే వాళ్ళకి కావాలన్నా అట్లా ఇస్తే అప్పుడు అన్ని రాష్ట్రాల వాళ్ళని రెచ్చగొట్టచ్చు. ఇప్పుడు ఓపెన్ గా హోదా అన్నది ఆంధ్రప్రదేశ్కి ఇస్తే దేశవ్యాప్తంగా నష్టం. ఎందుకు? అన్ని రాష్ట్రాలు మాకు కావాలంటే అన్ని రాష్ట్రాలకి ఇచ్చాక ఇంకా హోదా ఎందుకు? నెంబర్ 1. దాని బదులు నేను అనుకోవడం అయితే ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఏదైతే లాస్ట్ ట్రిప్ ఇచ్చారో 30+10+10 ఇప్పుడు ఏకంగా 50% 60% కంపెనీలకు ఇస్తారేమో అనుకుంటున్నాను. అంటే ఎవరు అడగాలి, ఎవరు సాధించాలి? బాబు గారు అడగాల. నిన్న రామ్మోహన్ నాయుడు స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, రైల్వే జోను ప్రత్యేక హోదా దానికి బేస్డ్ ప్యాకేజీ కానీ ఏదైనా మాట్లాడతామని. అటే అవ్వచ్చు, అమరావతి నిధులు ఇట్లాంటివన్నీ.